ఇక ఏపీలోని వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య విజయవాడ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే విజయనగరం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సత్య మీరు చెప్పండి. సో ఎక్కడికక్కడ భారీగా వర్షాలు పడుతున్నాయి, ఇంకా 2 రోజులు కూడా కుంభవృష్టి కురవనుంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ సమీక్ష కూడా నిర్వహిస్తోంది. సో అప్డేట్స్ ఏంటి? నీలిమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కొద్దిసేపటి క్రితమే ఆర్టీజీఎస్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రధానంగా ఐఎండీ లైవ్ విజువల్స్ ఏవైతే ఉన్నాయంటే తుఫాను ఏ విధంగా తీరాన్ని తాకే ఆ పాత్ ఏదైతే ఉంటుందో ఆ పాత్ను స్వయంగా ముఖ్యమంత్రి గమనించడంతో పాటు అధికారులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు అయితే జారీ చేశారు. అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వయంగా ఫోన్ చేసి తుఫాను విషయంలో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తాము పూర్తి స్థాయిలో అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో మంత్రి లోకేష్కు ఇమీడియట్గా ఇక్కడి నుంచి ఆ తుఫాను తీరం దాటి వెళ్ళిపోయిన తర్వాత ఆ నష్ట నివారణ ఏ విధంగా చేసుకోవాలని దానిపై పూర్తి స్థాయిలో ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్కు ముఖ్యమంత్రి ఈ సమీక్షలోనే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ సమీక్షలో ప్రధానంగా మెంతా తుఫాను ప్రభావం పైన ముఖ్యమంత్రి సమీక్షించడంతో పాటు ముఖ్యంగా వివిధ ఈ కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఈ తుఫాను కేంద్రీకృతమైంది. అదేవిధంగా 16 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకు వస్తున్న నేపథ్యంలో రేపు ఈ తుఫాను రేపు రాత్రికి తీరాన్ని తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఇటు కృష్ణా కానీ గుంటూరు కానీ కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కూడా ఇక్కడ వర్షం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రేపు రాత్రికి తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు. దాని యొక్క పాత్ను ఆధారంగా ఈ నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రతి గంటకు తుఫాను కదలికలో ఏమైనా మార్పు ఉందా, ఇటువైపు దూసుకొస్తుందా అనే విషయం పైన పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులందరినీ కూడా ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో వర్షాలు వరదలు కారణంగా లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో దానికి కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని చెప్పడంతో పాటు ఎక్కడైనా సరే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తే ఆ రిలీఫ్ క్యాంపుల వద్ద పౌర సరఫరాల శాఖ ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం, అదేవిధంగా ఎవరైతే తుఫాను వల్ల ఇబ్బందులు పడతారో వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సీఎం కొద్దిసేపటి క్రితం స్పష్టం చేశారు. ఈ విధి నిర్వహణలో ఎవరైనా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా అవసరమైతే సస్పెండ్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు అయితే అధికారులందరికీ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తుఫాను తీరం దాటే సమయంలో బయటికి ఎవరు రాకుండా, అదేవిధంగా విపరీతమైన గాలులు అంటే 80 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రస్తుతానికైతే అంచనా వేస్తున్నారు. ఈ స్థాయి గాలులు వీస్తే కనుక బయటికి వస్తే కనుక ఇబ్బందులు తలెత్తాయి కనుక ఎవరూ బయటికి రావద్దని కూడా ముందస్తు హెచ్చరికలు అటు విపత్తు నివారణ శాఖ నుంచి అదేవిధంగా ఐఎండీ నుంచి కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా సందేశాలను పంపించడం, పిడుగులు పడే అవకాశం ఉన్న చోట్ల పిడుగులు పడతాయని ముందస్తుగానే అలర్ట్ మెసేజ్లు పంపించడం లాంటివి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉండేవారిని అక్కడి నుంచి తరలించడం, రిలీఫ్ క్యాంపులకు తరలించడం, అదేవిధంగా ఎవరైతే జాలరులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే తీరానికి చేరుకోవాలని కూడా ఆదేశించారు. ఎవరైనా ఇంకా తీరానికి రాని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా వారిని రప్పించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి సమీక్షలో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అటు విపత్తు నివారణ శాఖ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ, పోలీస్, విద్యుత్తు, అదేవిధంగా ఈ శాఖలన్నీ కూడా పూర్తి సమన్వయంతో పనిచేస్తే కనుక ఈ తుఫాను వల్ల జరిగే నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దాని మీద పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండాలని అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ సమీక్ష ముగిసింది. ముఖ్యమంత్రి అయితే మాత్రం అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు. రైట్, థాంక్యూ సత్య.